హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది సండే రోజు వీడియో అనమాట. సండే మార్నింగ్ నుంచి షూట్ చేసిన వ్లాగ్. ఇక్కడ సండే రోజు అయితే కొంచెం లేట్గా లేచామన్నమాట. లేట్ అంటే ఒక 7-10కి అలా లేచాము. అయినా సరే ఇంకా డైలీ 5:45కి అలా లేస్తాం కాబట్టి ఈరోజు కూడా కరెక్ట్ 6కే మెలకు వచ్చింది. కానీ ఈరోజు సండేనే కదా, ఏమి స్కూల్స్ లేవు కదా, ట్యూషన్ సార్ కూడా రాడు కదా అని చెప్పేసి కొంచెం మళ్ళీ అలాగే పడుకొని పోయి 7-10కి అలా లేచాము. ఇక్కడ చూసారు కదా, 2 సైడ్లు పాలు పెట్టేసిన, ఇంకో సైడ్ ఏమో మా అత్తకి, మా మామకి, మా ఆయనకి వేడినీళ్ళు అనమాట తాగడానికి. తర్వాత ఆల్రెడీ దోశ కోసం బ్యాటర్ రెడీ చేసుకున్నాను నైటే. ఇప్పుడు ఇందులో పుట్నాలు, అలాగే శనగపప్పు, పల్లీలు 3 కొంచెం ఆయిల్ వేసి అయితే ఫ్రై చేసేస్తున్నా పల్లి చట్నీ కోసం. మనకు ఏమంటారు, దోశ పిండి కూడా బాగా పులిసిపోయిందనమాట. హాఫ్ వరకు ఉండే పిండి, కానీ మార్నింగ్ వరకు ఫుల్ అయిపోయింది. నేను ఇలా ఫుల్ అయిపోయి బయటకు వచ్చేస్తుందేమో అనే డౌట్తోనే కింద ఒక బౌల్ అయితే పెట్టించానమాట. ఒకవేళ పొంగిపోయినా సరే ఆ గిన్నెలోనే పడుతుంది కదా అని చెప్పేసి గిన్నె అయితే పెట్టించిన. మనకు పిండి కూడా రెడీగా ఉందన్నమాట. ఇంకా కొంచెం వాళ్ళు అంతా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత తినే టైంకి వేసేస్తే అయిపోతుంది. మనం చట్నీ ముందుగానే రెడీ చేసుకుంటే తినే టైంకి అవి దోశ అయితే వేసేయచ్చు. చూసారుగా ఇంత నిండుగా అయిపోయిందనమాట. 2 డేస్కి అయితే వచ్చేస్తుంది. ఇంకా సండే కాబట్టి పిల్లలు ఇంకా లేవలేదన్నమాట. మా ఆయన కూడా ఇంకా లేవలే. నేనే లేచి, ఎందుకంటే మా అత్త ఉంది టైంకి టిఫిన్ పెట్టాలని చెప్పేసి కొంచెం పడుకున్నా సరే మళ్ళీ ఒక 5 మినిట్స్కి, 2 మినిట్స్కి, 3 మినిట్స్కే లేచి చూస్తున్నాను అనమాట టైము. వాళ్ళకి టైం అవుతుంది కదా, ఇంకా టీ చేయాలి కదా అనేసి సండే ఉన్నా సరే ఇంకా తొందరగా లేచిన అనమాట. ఇక్కడ పల్లి చట్నీ కోసం అవి పచ్చిమిర్చి కూడా తీసిన. అవి అంత పెద్దగా ఉన్నాయి కానీ కారం అయితే ఏం లేదనమాట, నార్మల్గా ఉంది. అందుకని అన్నీ అయితే తీస్తున్నా. మా అతనేమో ఫ్రెష్ అప్ అయిపోయి బయట అయితే కూర్చుందనమాట. ఇక్కడ నేను కాఫీ అయితే కల్పిస్తాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత కాఫీ అలాగే బ్రెడ్ ఇస్తే 2 తినేస్తుంది. ఒక 9 o'clock 9:30కి అలా దోశ వేసిస్తే సరిపోతుంది. మళ్ళీ 11:30 12కి అలా అన్నం అయితే పెట్టాలన్నమాట. మా అత్తకేమో కాఫీ కల్పించిన, మిగతా వాళ్ళకేమో చాయ్ చేసిన అనమాట. టీయే, ఎంత కాఫీ కల్పించినా సరే మళ్ళీ టీ కావాలంటున్నారు వీళ్ళు. అందుకోసం అయితే టీ పెట్టేసి పెడితే వాళ్ళ ఇష్టం, ఎవరికి ఏది ఇష్టమైతే అది తాగేస్తారు. ఇంకా ఈరోజు స్కూల్ లేదు కాబట్టి నిదానంగానే వెళ్ళొచ్చు. మా ఆయన కూడా ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఒక 1 వరకు ఇంట్లోనే ఉంటాడు. అప్పటి వరకు నేను ఇంట్లో పని చూసుకోవచ్చు. ఆయన షాప్ దగ్గరికి అయితే వెళ్ళి ఉంటాడు ఎవరైనా వస్తే. ఇంకా ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై చేసి పెట్టిన, ఈ వేడి నీళ్ళు అలాగే కాఫీ అలాగే బ్రెడ్ తీసుకెళ్ళి మా అత్తకైతే ఇచ్చేసిన. ఇంత తొందరగా కావడానికి రీజన్ అంటే 4 బర్నర్స్ ఉన్నందుకే 4 బర్నర్స్ ఉంది. చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మనకు ఏ పనైనా సరే తొందరగా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ వేడి నీళ్ళు అలాగే కాఫీ ఇచ్చిన. అది నా 4 బర్నర్స్ స్టవ్ చూసింది కదా, ఇప్పుడు కొంచెం ముందు సైడ్ హైట్గా ఉంది, అది కొంచెం మీద పడుతుందని చెప్పి జాగ్రత్త అని చెప్తుంది అనమాట. ఇక్కడ చీర అవి కొంగులు అవి పడతాయి, కొంచెం చూసుకొని చేయమని చెప్తుంది. మా మామ అయితే మొహం కడుక్కుంటున్నాడు అనమాట. ఇంకా తర్వాత ఇక్కడ ఇంజెక్షన్ ఇస్తున్నాడు. అబ్బా, నాకైతే భయం వేసి బయటకు అయితే వచ్చేసిన. ఇంజెక్షన్ వేసేటప్పుడు చూడాలంటేనే భయం అవుతుంది. అది ఏం ఇంజెక్షన్ అంటే షుగర్కి అనమాట. షుగర్ కంట్రోల్ అవడానికి అప్పుడు ఇంజెక్షన్స్ ఇచ్చారు. డైలీ మార్నింగ్ అలాగే నైట్ ఆ ఇంజెక్షన్స్ అయితే వేయాలి. వేయడం పక్కన పెడితే కనీసం వేసేటప్పుడు చూడాలన్నా భయం వేస్తుంది. ఇక్కడ మా మామ అయితే బయటికి ఎక్కడో వెళ్తున్నాడు, అక్కడ పని ఉందని చెప్పేసరికి తొందరగా దోశ అయితే వేసి ఇచ్చిన. ఇంకొకటి 2 వేసి ఇచ్చిన, ఇంకొకటి వేస్తుంటే వద్దన్నాడు అనమాట. అంతకుముందే చాయ్ బిస్కెట్ తిన్నాడు, అందుకని ఇంకా 2 చాలన్నాడు. ఇక్కడ రైస్ అయితే పెట్టేసిన స్టవ్ పైన. ఇంకా మటన్ తెచ్చిండు అనమాట మా అత్త కోసం, ఇంకా అందరి కోసం సండే కాబట్టి తీసుకొచ్చిండు. ఇందులో ఇదంతా చేస్తే ఒకేసారి ఎందుకు వేస్ట్ అని చెప్పేసి ఒక ఆఫ్ చేసి ఆ ఫ్రిడ్జ్లో పెట్టేసిన. గిన్నెలో వేసేసి క్లీన్గా అయితే కడిగేసి పెట్టిన. ముందే ఇప్పుడు 9:30 10 అవుతుంది. ఇప్పుడే కర్రీ చేసేసి షాప్ దగ్గరికి వెళ్తే అయిపోతుంది కదా, మళ్ళీ మధ్యలో వచ్చి చేయడానికి వీలు ఉండదు. లేకపోతే బయటికి వెళ్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనమాట. అక్కడ వంట చేసుకుంటూ ఇక్కడ షాప్ చూసుకుంటూ ఉండలేను, అందుకని ఇక్కడ అప్పుడే వండేస్తున్నాను. 10 అవుతుందేమో. ఇంకా రైస్ అయితే పెట్టిన, అలాగే కర్రీ కోసం కూడా కుక్కర్లో పెట్టినా అనమాట. కుక్కర్లో
ఇది స్టీల్ కుక్కర్ కావాలని తెచ్చుకున్నాను ఇప్పుడు, ఎందుకంటే నాన్ స్టిక్వి అలాగే సిల్వరా ఏమంటారు మనవి ఇంట్లో గిన్నెలు ఉంటాయి కదా వైట్ కలర్వి, అవి మంచివి కాదని చెప్తున్నారు అనేసి కుక్కర్ అయితే స్టీల్ తెచ్చుకున్నాము. 1 కేజీ అయితే చేస్తున్న మటన్, ఇంకొక కేజీ అలా ఫ్రిడ్జ్లో పెట్టిన, ఈవినింగ్ అయితే చేస్తా. అది ఇంకొంచెం చికెన్ కూడా చేయాలి. ఇక్కడ చూడడానికి ఎవరైనా ఇంటి దగ్గరికి వస్తారు కదా, వాళ్ళు కూడా పెట్టాలి కదా అప్పుడు అని చెప్పేసి రైస్ అయితే అప్పటికప్పుడు వండొచ్చు, కర్రీ అయితే లేట్ అవుతుంది కదా అనేసి ముందుగానే చికెన్ అలాగే మటన్ చేసి పెడితే ఎవరైనా వచ్చినా సరే పెట్టవచ్చు అనేసి ముందుగానే చేసి పెడుతున్నాను. ఇక్కడ మా పిన్ని వాళ్ళు కానీ ఎవరైనా ఇంకా చూడడానికి వస్తుంటారు కదా, అలా అనమాట. ఇక్కడ చూస్తున్నారు టైం 9:27 అవుతుంది. ఇంకా మా పిల్లలకు కూడా కనీసం టిఫిన్ చేద్దామని కూడా ఆలోచన లేదు పిల్లలకి, వాళ్ళు తినరు, ఇలాగే తిరుగుతుంటారు. హాలిడే వస్తాయని చెప్పేసి వాళ్ళకైతే వేసి తీసుకెళ్ళి తినిపిద్దామని చెప్పేసి అయితే తీసుకెళ్తున్నా. మా ఇంట్లో ఒక పాప ఉంది కదా, ఆ పాపకు కూడా ఇచ్చేసిన అనమాట. 10:16 అవుతుంది టైము. ఇప్పుడు చాయ్ తాగుతున్నా నేను. ఇప్పుడు టైం అయితే దొరికింది. ఇంకా తర్వాత ఇక్కడ షాప్ దగ్గర పేషెంట్ వచ్చారంటే షాప్ దగ్గరకు వచ్చి ఇంకా షాప్ దగ్గర కూడా లోపలైతే ఊడుస్తున్నాను అనమాట. వచ్చినప్పుడే ఇక్కడ కూడా ఊడ్చేసి బయట ఊడ్చేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇక్కడ షాప్ దగ్గర అయితే ఊడుస్తున్నా. పిల్లలు స్కూల్కి వెళ్తే మాత్రం అప్పటికప్పుడు చేసేసుకొని తొందరగా ఉదయం 8:30 వరకు టిఫిన్ అలాగే లంచ్ అంతా అయిపోతుంది. అప్పుడు అంత ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఉంటేనే కొంచెం ఏదైనా తొందర చేసుకునే పనులు నిదానంగా చేస్తాం కదా. ఇక్కడ టైం చూడండి 11:08 అవుతుంది. ఇప్పుడైతే ఇది నా కోసం వేసుకుంటున్నా దోశలు. వేసుకున్న తర్వాత ఇక్కడ బయట ఒక బండి పైన అయితే కట్టెలు అయితే వచ్చినాయి. ఎందుకు అని చూస్తే ఇప్పుడు గణేష్ చవితి వస్తుంది కదా, గణేష్ చవితి కోసము ఇక్కడ కట్టెలు అయితే తీసుకొచ్చేసారు. అది మండపం కోసం. ఈరోజు సండే కదా, మా కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ ఇంటి దగ్గరనే ఉంటారు, వాళ్ళకు హాలిడే. వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ హెల్ప్ తీసుకొని మండపం కట్టుకోవచ్చు అని చెప్పేసి కట్టెలు అయితే మా బావ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే బండి పంపించి ఒక ఆటో పంపించి ఆటో పై నుంచి అయితే తీసుకొచ్చారు. అవి ఇంకా ఫస్ట్ కొన్ని తీసుకొచ్చారు, సరిపోవని మళ్ళీ కొన్ని తీసుకొచ్చారు అనమాట. ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ మటన్ కర్రీ సరిపోతుందో లేదని చెప్పేసి మళ్ళీ ఒక 1.5 కేజీ చికెన్ తీసుకొచ్చి చికెన్ అయితే చేస్తున్నాము. ఇప్పుడు దాదాపు టైం ఏమో దాదాపు 1 దాటిపోయి ఉంది చూడండి, 1:18 అవుతుంది. ఇప్పుడైతే చికెన్ కర్రీ చేస్తున్నా. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మా అత్తకైతే ఆల్రెడీ అన్నం పెట్టేసిన, తినేసింది, పడుకుందనమాట. మా మామ ఇక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళిండు అనమాట. అక్కడ కొబ్బరికాయ కొట్టేసి వద్దామని చెప్పేసి వెళ్ళి వచ్చిండు కూడా, అక్కడనే తినేసి వచ్చిండంట. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుండే. ఇంకా పిల్లలు అయితే షాద్నగర్ పోవడానికి అయితే వాళ్ళ డాడీని సతాయిస్తున్నారు అనమాట. గణేష్ని చూసి వద్దామని చెప్పేసి, చూసి నచ్చితే బుక్ చేసుకొని వద్దామని చెప్పేసి వాళ్ళ డాడీకి సతాయిస్తున్నారు. కార్ అయితే అక్కడ మలిపి పెట్టారు. చికెన్ మటన్ 2 కర్రీస్ చేసిన ఇంట్లో, కానీ మా పిల్లలు అసలు తినలేదనమాట. దాన్ని ఏమంటారు, నిన్న నైట్ చేసిన కదా పునగంటి కూర, ఆ పునగంటి కూర ఫ్రై వేసుకొని తిన్నారు. గణేష్ని చూడడానికి వెళ్ళాలి ఈరోజు చెప్పేసి తినని చెప్పేసి తినలేదు పిల్లలు ఇద్దరు. అక్కడ అయితే వెళ్ళాలని కూర్చున్నారు, కానీ మండపం అయితే వేయిస్తున్నారు కదా బయట. ఇంకా మండపం వేయడం స్టార్ట్ చేస్తే ఇంకా మా ఆయన అక్కడి నుంచి కదలడు. అది అయిపోయిన తర్వాతనే వేరే పనులు చూసుకుంటాడు అనమాట. ఇక నేను చూస్తే ఇంకా మండపం అయితే స్టార్ట్ చేసిర్రు, అంత బేస్ అయితే వేసిర్రు. టెంట్ హౌస్ నుంచి అవి ఫంక్షన్స్కి కింద వేస్తుంటారు కదా పైప్ లాంటివి బేస్, అవి తీసుకొచ్చి వేసిర్రు. మండపం కూడా వేపిస్తాడు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వీడియో అయితే యాడ్ చేస్తా చూడండి. వీళ్ళైతే వేసేస్తున్నారు మండపం కోసము. ఇంకా వీళ్ళేమో షాద్నగర్ బయలుదేరుతున్నారు అనమాట. ఒక బర్త్డే పార్టీ ఉంది, అలాగే ఇంకా గణేష్ని చూడడానికి అయితే వెళ్తున్నారు. ఇక్కడ గణేష్ని చూసి రేట్ మాట్లాడి ఆర్డర్ అయితే ఇచ్చేసి వచ్చారనమాట. 30,000 చెప్పారంట గణేష్కి, ఫైనల్గా 15,000కి ఇచ్చారంట. కానీ ఈరోజు అయితే చూపించను, నా దగ్గర ఫోటో ఉంది కానీ ఈరోజు అయితే ఏం చూపించను. గణేష్ని నిలబెట్టిన రోజే చూపిస్తాను ఎలా ఉందనేది. ఇంకా ఈయన వచ్చిన తర్వాత వరకు ఇలా సెట్ చేశారనమాట. పైన లాస్ట్ టైము ఓన్లీ ఉత్త కవర్ వరకు కప్పితే వర్షం ఫుల్గా వచ్చి మధ్యలో మొత్తం వాటర్ అయితే గారినాయి అనమాట. అందుకని ఈసారి అలాంటి ప్రాబ్లం ఏం రాకుండా ఫస్ట్ ఆ చెక్కలు అనేవి కట్టెలు వేసి దానిలో పైన కవరు వర్షం పడినా సరే బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయేటట్టు కొంచెం బ్యాక్ సైడ్ ఏమో కిందికి, ఫ్రంట్ సైడ్ ఏమో కొంచెం హైట్కి అయితే వేశారు. ఇక్కడ మేము ఇంకా 10కి 10:30కి అలా మా పిన్ని వాళ్ళు అందరూ వచ్చిండ్రు అనమాట. మా పిన్ని కూతురు అందరూ వచ్చారు, మా అమ్మ వాళ్ళు వచ్చారు. అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మా బావ కూతురు అనమాట, మా బర్త్డే ఉంటే ఇంటికి వచ్చాడనమాట. మళ్ళీ
వచ్చి రమ్మని చెప్పిండు బర్త్డే కేక్ కటింగ్ కోసమని. మళ్ళీ మేము 10:30కి ఏమో అలా బయలుదేరాము. కొంచెం దగ్గరనే అనమాట, అయ్యప్ప టెంపుల్ దగ్గరనే ఉంటుంది. అక్కడికైతే వెళ్ళి కేక్ అయితే కట్ చేయించి వచ్చాము. అప్పటికి ఇంటికి వచ్చే వరకు 10:49 10:59 అయింది. ఇక మళ్ళీ పడుకునే వరకు ఈరోజు కూడా అంతే టైం అనమాట, 12 అయింది. మళ్ళీ మార్నింగ్ ఉదయాన్నే లేవాలి. ఈరోజు అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు, సండే కదా నిన్న, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫుల్ పని. అలాగే అటు ఇటు షాప్లోకి అక్కడ ఇక్కడ తిరగడమే సరిపోయింది. ఇంట్లో పని, షాప్లో పని, ఇంకా నైట్ వరకు నిద్ర లేదు. అంతకుముందు రోజు కూడా మార్నింగ్, సండే అని కూడా కాకుండా ఉదయాన్నే లేచాను అనమాట. డైలీ అదే టైంకి లేస్తున్నాను కాబట్టి ఆటోమేటిక్గా మెలకువ అయితే వచ్చేసింది. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చినాం. మా అత్తమ్మనేమో ఇంకా పడుకున్నారనమాట. మా మామ కూడా పడుకుని ఉండే మేము వచ్చేటప్పుడు. ఇంట్లో విజయ్ ఉంటుంది కదా, విజయ్కి చెప్పేసి వచ్చేసినాం. ఆమెను రమ్మంటే రానన్నదనమాట. వీళ్ళే అనమాట, వెనకాల ఇద్దరు అన్న అక్క, వీళ్ళు మా పిల్లలు అనమాట, ఇద్దరు. నలుగురు అయితే ఫొటోస్ దిగురు. అది ఫస్ట్ ఒకటే ఆన్ అయిందనమాట, తర్వాత ఇంకొకటి రాలేదు. ఇంకా ఇంటి పక్కన వాళ్ళని కూడా పిలిచారు. ఇంకా ఇంటికి వెళ్ళే వరకు టైం చూడండి 11:58 అయితే అయ్యింది. చూసారు కదండి సండే రోజు వ్లాగ్ అయితే. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.